జనసేన పార్టీని కామసేన అని మీరు మాట్లాడతారు. ఎవరో ఒక మా ఎమ్మెల్యే అతని వ్యక్తిగత విషయాల్లో అతనుంటే ఇమీడియట్లీ కమిటీ వేసి విచారించమని చెప్పినటువంటి నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. కానీ మీరేం చేశారు? మీ నాయకుడు ఏ రోజైనా విచారణకి ఎక్కడైనా వేసారా అని మేము అడుగుతున్నాం. చాలా జరిగినాయి మీ దాంట్లో. వైసీపీ అంటేనే కామలీలల పార్టీ. అది ఒక దళితుడిని మర్డర్ చేసి ఇంటికి పార్సల్ చేసినటువంటి ఎమ్మెల్సీని మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు? ఎంపీ గోరంట్ల మాధవ్ బట్టలన్నీ ఇప్పదీసి ప్రతి ఇంటికి వచ్చి నేను చూపిస్తానంటే ఏ విధమైనటువంటి చర్యలు మీరు తీసుకున్నారని అడుగుతున్నాం. ఇదే అంబటి రాంబాబు సంజనా సుకన్య తప్పితే నాకు ఇంకెవరు తెలియదు, నాకు సంజనా సుకన్య ఉంటే చాలు అని చెప్పి రాసలీలను నడిపినటువంటి ఈ అంబటి రాంబాబు పైన మీరు అలాంటి చర్యలు తీసుకున్నారు. అలాగే అవంతి శ్రీనివాస్ గంట అరగంట అని మాట్లాడాడు. ఇన్ని గంటలు ఇన్ని అరగంటలు మీ దగ్గర పెట్టుకొని మా ఎమ్మెల్యే ఎవడు అతను వ్యక్తిగతంగా చేసినటువంటి దాన్ని పార్టీకి రుద్దాలని చూస్తే ఈసారి మీకు వచ్చేది 11 సీట్లు కాదు. పోయినసారి 151లో 5 ఎగరగొట్టి 11 ఇచ్చారు. ఈసారి 11లో 1 ఎగరగొట్టి 1 ఇస్తారంటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో మీరు దిగిపోయిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తున్న మాట వాస్తవం. ప్రజలకు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఇరువురు కూడా కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కూటమి పాలన ఉండబోతుందని చెప్పగానే జగన్కి ముచ్చెమటలు బట్టి ఈ రోజు రాష్ట్రంలో ఇన్ని గొడవలు సృష్టించడానికి ప్రధాన కారణమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వైసీపీ నాయకులందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నాం, మీరు ఇంకా కనుక మారకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోబోతారని చెప్పి మీడియా పరంగా హెచ్చరిస్తున్నాం.